ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం యవ్వనుల కొరకు ప్రార్థించుకుందాం. ప్రార్థనలో మీరు అందరూ కూడా ఏకీభవించాలని కోరుకుంటున్నా. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఇంతవరకు నువ్వు నీ సజీవ లెక్కలో కాపాడినందుకు నీకు వందనాలు యేసయ్యా. ఈరోజు యవ్వనుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా తండ్రి. యేసయ్యా, ఈ లోకంలో ఉన్న యవ్వన బిడ్డని నువ్వు కాపాడి రక్షించాలని అడుగుతున్నా ప్రభువా. ప్రతి ఒక్క యవ్వనుడిని యవ్వనస్తురాలని నువ్వు దర్శించు ప్రభువా. యవ్వన కాలంలో నీ కాడి మోయుట ఎంతో సులభం అన్నావు తండ్రి. ఎంతోమంది యవ్వన బిడ్డలు ఈ లోక పాపంలో పడి నశించిపోతున్నారు ప్రభువా. వారిని నువ్వు దర్శించు ప్రభువా. యేసయ్యా, వారు చెడు వ్యసనాలకు బానిస కాకుండా చూడు ప్రభువా. ఈ లోక పాప మాలిన్యం మా యవ్వన బిడ్డలకు అంటుకోకుండా సహాయం చేయి ప్రభువా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. ఏ యొక్క పాపి నశించుట నీకు ఇష్టం లేదు అన్నావు తండ్రి. ప్రతి ఒక్క యవ్వన బిడ్డని నీ సన్నిధికి నడిపించమని అడుగుతున్నా తండ్రి. యేసయ్యా, నేను కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం నువ్వు చెప్పావు కదా ప్రభువా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నావు తండ్రి. అలాగే మా యవ్వన బిడ్డలు కూడా ప్రభువా, నీ ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకొని నైనా నీ యందు భయభక్తి కలిగి జీవించేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీ సన్నిధికి రాక వెనుకపడి ఉన్న బిడ్డలని తిరిగి మరి ఒక తరుణంలో నీ సన్నిధికి నడిపించమని అడుగుతున్నా తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీకు వందనాలు ప్రభువా. అబ్రహామును ఎలాగైతే ఆశీర్వదించావో అలాగే మా యొక్క యవ్వన బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతున్నా తండ్రి. యేసయ్యా, నీ చిత్తం అయితే వారికున్న కష్టాలను, ఇబ్బందులను, వారికున్న సమస్యలను, వారికున్న ఒత్తిడి నుంచి ప్రభువా విముక్తి కలిగించమని అడుగుతున్నా తండ్రి. యేసయ్యా, వారిని సాతాను బంధకాల నుండి తొలగించమని అడుగుతున్నా తండ్రి. నేనే సత్యమును, జీవమును, మార్గమును అన్నావు తండ్రి. వారు దారి తప్పిపోకుండా నీ యొక్క అడుగుజాడల్లో నీ మార్గంలో వారిని నడిపించమని అడిగి బ్రతిమాలుకుంటున్నా తండ్రి. ఇంకా ప్రభువా, వారి చదువు విషయంలోనూ, ఉద్యోగం విషయంలోనూ, వివాహ విషయంలోనూ వారి మనవులను తీర్చమని అడుగుతున్నా తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయి ప్రభువా. వివాహం కాని వారికి తగిన సమయంలో వారికి తగిన భాగ్యస్వామిని జతపరచమని అడుగుతున్నా తండ్రి. ఇంకా ఏ యవ్వన బిడ్డ అయితే నిన్ను నమ్ముకొనక ఈ లోకానికి బానిస అవుతూ లోక పాపంలో పడిపోతున్నారో వారు మారు మనసు పొందేలా సహాయం చేయి ప్రభువా. వారి మనసులతో నువ్వు మాట్లాడు ప్రభువా. వారిని నువ్వు దర్శించు ప్రభువా. దావీదును చిన్న వయసులో ఎలాగైతే ఆశీర్వదించి తోడుగా ఉండి గొల్యాతు నుండి కాపాడావో అలాగే మా యొక్క యవ్వన బిడ్డను కాపాడమని అడుగుతున్నా తండ్రి. వారు చేసే ప్రతి ఒక్క పనిలోనూ నువ్వు తోడుగా ఉండి కాపాడమని అడుగుతున్నా తండ్రి. వారి కుటుంబాలను అలాగే వారి సంఘాలను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నా తండ్రి. యవ్వన కాలంలో ప్రతి ఒక్క యవ్వన బిడ్డని నిన్ను నమ్ముకొని నీకు మాదిరికరంగా నీకు సాక్ష్యంగా నిలబెట్టుకోమని కోరుతున్నా తండ్రి. 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన గొర్రెలను ఇలాగే వెతికావు అలాగే ప్రభు ఈ లోకంలో తప్పిపోయి నశించిపోతున్న యవ్వనుడిని, యవ్వనస్తురాలను వెతికి రక్షించాలని అడుగుతున్నా ప్రభువ. మా కోసం సిలువలో వ్రేలాడిన దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని నీ యొక్క పరలోక రాజ్యానికి చేర్చుకోమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకొచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న ప్రకారం భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనించి తేక కీడుంచి తప్పించుము. ఎందుకంటే ఈ రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్.